తెలియనట్టుగా మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో అన్నిటికీ వంగిపోయినాను. నా యేసయ్య నన్ను పిలిచినారు, పిలిచి రమ్మన్నారు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అంటారు, కొండలలో లోయలలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నడుకు నడిపించినావా. యేసయ్యా నన్ను గమనించినావా, తణుకు నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. చాలు. సవి సారం లేని వ్యక్తిగా, ఒక సవిసారం లేని వ్యక్తిగా ఉండిన, ఒక నీచాతి నీచమైన స్థితిలో ఉండిన నన్ను చూసిన నా తండ్రి ప్రేమ నన్ను ఒక సారము గల వ్యక్తిగా చేయటానికి నన్ను పిలిచింది. నడికట్టుగా వచ్చి నడికట్టుగా ఉండి, ఇక నువ్వు చుట్టకు వంగిపోవో, సిగరెట్టుకు వంగిపోవో, ఇక ఇచ్చకములు ఏ విధమైన కళ్ళుకు సారాలు లేక ఇలాంటి వాటి ఇచ్చకములకు నువ్వు వంగిపోవో, ఇక వంగిపోయే ప్రసక్తి లేదు. ఏ విధమైన ఇక వేషధారణకు, లోకం యొక్క ఇచ్చలకు వంగిపోవు. ఎందుకంటే ఈ భూమి మీదకు నడికట్టుగా నేను ఒక అవిసెనార నడికట్టుగా భూమి మీదకు దిగి వచ్చాను. వంగిపోవు చెప్పేసి ఇక బాయ్, ఇంకా నేను నీకు వంగాను అని చెప్పే. ఎందుకంటే గతంలో నాకు నడికట్టు లేక ఏమయ్యాను, వంగిపోయినాను. ఇక ఇప్పుడు వంగను. దేవుని భయమనే నడికట్టు నాకున్నది, నిరీక్షణనే నడికట్టు నాకున్నది, దేవుని గద్దింపనే నడికట్టు నాకున్నది, దేవుని ప్రేరేపణనే నడికట్టు నాకున్నది, దేవుని భయమనే నడికట్టు నాకుంది. ఇక వంగిపోయే ప్రసక్తి లేదు. ఎవరు నన్ను పిలిచినా, ఎవరు నాతో మాట్లాడినా, ఎవరు నా గురించి నవ్వినా, ఎవరు నా గురించి సంభాషణ చేసినా వంగిపోద్ది ఇది. ఎందుకంటే ఈ నడికట్టు మనుషులైతే వంగిపోద్ది. ఈ నడికట్టు ఎవరు? ఈ నడికట్టు ఎవరై ఉన్నారు? నేనే మార్గము, సత్యము, జీవము ఉన్న నడికట్టు అది. అది దహించు అగ్ని గల నడికట్టది. అందుకని అది వంగదిక చాలిక అనేటువంటి విధంగా వంగని నడికట్టుగా, వంగిపోని నడికట్టుగా, వంగిపోవటానికి అవకాశాలు వచ్చిన వంగనీని నడికట్టుగా ప్రభు మీకు నాకు వచ్చారు. అందుకనే ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి వంగని నడికట్టుగా ప్రభు దిగొచ్చి నడికట్టు అయిపోయారు. మీలో మనలో ప్రతి ఒక్కరికి ఆయన నడికట్టు ఉన్నారు. లేకపోతే ఇప్పటికీ ఇంకా ఘోరంగా చెడిపోయి నేను ఉండవలసి వచ్చేది. నడికట్టుగా ఉన్నారైనా. అందుకనే ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టే మనసును మనకు ప్రభు ఇచ్చేశారు. కాబట్టి ఏవి ఘనములో ఏవి నీచములో గుర్తుపట్టే మనసు దేవుడు ఇచ్చేశారు. నీచమైన వాటికి దూరంగా, ఘనమైన వాటికి దగ్గరగా ఉండే మనసును ప్రభు మనకిచ్చారు. నేను నడికట్టుకుని దాన్ని ఏం చేయి, నీ నడుమునకు కట్టుకొనము అన్నారు. నీ నడుమును కట్టుకొనమన్నారు. నీళ్లలో దాన్ని ఏం చేయొద్దు, వేయొద్దు అన్నారు. నడుము కట్టుకో, నీళ్ళల్లో వేయొద్దు. నీళ్ళల్లో వేస్తే నీళ్లు అనగా, లోకములో వేస్తే నీళ్లు అనగా, నీళ్ళల్లో వేస్తే నడికట్టు ఏమైపోద్ది, మునిగిపోవచ్చు. మళ్ళీ కంటికది కనపడకపోవచ్చు. నూతుల పడిన చేత ఏమైపోద్ది, మునిగిపోద్ది. నడికట్టు వేయొద్దు, నీళ్ళల్లో వేయొద్దు. నువ్వు నీళ్ళల్లో వేస్తే నీ లోకము కలిస్తే, లోకములోనికి వెళితే, లోకాశల్లోకి వెళితే, లోక ఇచ్చుల్లోకి వెళితే నీ నడికట్టు బలము కోల్పోయి మళ్ళీ అది ఏమవుతుంది, నానిపోయి నీ నడికట్టు ఉండవలసిన బలము, ఆ స్ట్రెంత్ కోల్పోయి ఏమవుద్ది, అది నానిపోయి సీకి పోద్ది. అది దాని పొట్టది కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అనగా నీ భక్తిని నీ మళ్ళీ తీసుకెళ్ళి లోకంలో కలపొద్దు, నువ్వు లోకంలో వెయ్యవద్దు. నువ్వు తల్లిదండ్రులు దేవుని తెలుసుకోకపోయినా మళ్ళీ ఆళ్ళ పద్ధతిలో లోకంలో వెయ్యొద్దు, లోకాశల్లో వేయొద్దు, లోక ఇచ్చుల్లో వేయొద్దు, లోక ఆచారాల్లో వేయొద్దు, రకరకాల స్వభావాల్లో మళ్ళీ ఆ నడికట్టు తీసుకెళ్ళి పడేయొద్దు. పడేసావు అంటే అప్పుడే మళ్ళీ నువ్వేమవుతావు, బలహీనమైన స్థితికి గురైపోతావు.
అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అందుకని నువ్వు దాన్ని ఏం చేయకూడదు, నీళ్లలో వేయొద్దు అని చెప్పారు. అయ్యొద్దని చెప్పిన దేవుడు ఏం చేసినారు? 4వ వచనం, నీవు కొని నడుమును కట్టుకొనిన నడికట్టును తీసుకొని, నువ్వు కొని నడుమును కట్టుకుని నడికట్టును తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎక్కడ దాకా ఎక్కడ పోవాలి? నువ్వు కొని నడుమును కట్టుకుని నడికట్టుందే దాన్ని తీసుకుని నడుము నుండి తీసేసి ఎక్కడికి వెళ్ళాలి? యూఫ్రటీసు నది దగ్గరున్న బండ సందుల్లో ఏం చేయమంటున్నారు? అక్కడ ఏం చెయ్యి, పోయి అక్కడ నున్న బండ బీటలలో దాన్ని దాచిపెట్టుమనగా. నడికట్టు తీసుకుని పోయి, నువ్వు నడికట్టు తీసుకుపోయి యూఫ్రటీస్ నది దగ్గర బండలు ఉన్నాయి, ఆ బండ బీటలలో దాన్ని దాచిపెట్టమన్నగా. ఆ బండ బీటల్లో తీసుకుపోయారు. ఆయన దేవుడు చెప్పినట్టు నడుస్తున్నారు. ఆయన బండ బీటల్లో దాన్ని తవ్వి అక్కడ బీటల్లో తవ్వేసి ఆ నడికట్టును చక్కగా చుట్టి ఎక్కడ పెట్టారు? ఆ గుంటలో పెట్టేశారు. ఇప్పుడు ఆయన నడికట్టు లేదు. కొన్నిసార్లు మన జీవితంలో ఆ ప్రార్థన రానప్పుడు, ప్రార్థన రాకుండా బలహీనమవుతున్నప్పుడు, ఏంటి ఈ మధ్య నాకు ప్రార్థన రావడం లేదు, ఒక ఉజ్జీవముగా ప్రార్థించలేకపోతున్నాను, ఒక మంచిగా పాట పాడలేకపోతున్నాను, ఒక ఉజ్జీవముగా ఒక పౌరుషముగా భక్తిలో నిలబడలేకపోతున్నాను, నా పరిస్థితి ఏమైంది? ఆ నడికట్టు పోయి ఎక్కడుంది? యూఫ్రటీస్ దగ్గర బండబేటల సందులో పెట్టబడింది. అనేక సందర్భాల్లో మనకు కూడా నడికట్టు లేని నడక కొన్నిసార్లు వస్తుంది. పడిపోతున్నామేమో, పాపములో పడిపోతున్నామేమో, మళ్ళీ సినిమాల్లో పడిపోతున్నానేమో, సీవీల్లో పడిపోతున్నానేమో, సీరియల్లో పడిపోతున్నానేమో, మళ్ళీ ఈ అబ్బాయితో ఎక్కువ మాట్లాడుతున్నా, ఈ అబ్బాయిలో పడిపోయేలాగున్నాను, ఈ అమ్మాయితో మాట్లాడుతున్నా పడిపోతానేమో అనే భయము వెంటాడుతూ ఉంది. ఎందుకంటే నడికట్టు మళ్ళీ ఇప్పుడు మనిషి దగ్గర లేదు. ఆ భయం వస్తుంది, ఆ బలహీనత వస్తుంది, ఆ వీక్నెస్ మనిషి మీద పనిచేస్తుంది. ఏంటి ఈ మధ్య సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, దేవునితో గడపలేకపోతున్నాను, దేవుని దగ్గర కనిపెట్టలేకపోతున్నాను. ఏమిటిది? నడికట్టు నడుముకు లేదు. ఇప్పుడు అది భూమిలో ఉంది. మన ఇర్మియా గారికి అదొక అనుభవంగా దేవుడు తెలియజేస్తున్నారు. దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టినప్పుడు, దేవుని ఆత్మను మనం కోల్పోయినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం చేయనప్పుడే దేవుని ఆత్మ మనం కోల్పోతాం. అప్పుడే మన పరిస్థితి వీక్ అవుద్ది, మనం బలహీనలు అవుతాం. నడికట్టు తీసుకుని పోయి భూమిలో నాటబడిన దాంతో సమానం అయిపోద్ది. అక్కడ నుంచి కొద్ది రోజులైన తర్వాత దేవుడు అంటున్నారు, ఏమంటున్నారు? 5వ వచనం 6వ వచనం, అనేక దినములైన తర్వాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసు నది వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకునమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నద్దకు పోయి త్రవ్వి నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దానిని తీసుకొంటిని. ఈ యొక్క కూటాలు, ఈ యొక్క ఆదివారపు ఆరాధన ఏదైతే మనం దాచిపెట్టామో, ఏ సాక్ష్యాన్ని అయితే దాచిపెట్టామో, ఏ భక్తినైతే గత కాలంలో దాచిపెట్టామో, ఏ దేవునికి మనం మరుగై ఉన్నామో, ఏ దేవుణ్ణి మరుగు చేసుకున్నామో, ఏ వాక్యాన్ని మరుగు చేసుకున్నామో, ఏ సత్యాన్ని మనం మరుగు చేసుకున్నామో, మళ్ళీ దానిని తిరిగి తవ్వి మనం బయటికి తీయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అయ్యా నా పిల్లలారా, ఇది ఒకప్పుడు నేను పొందిన సాక్ష్యం, ఇది తవ్వు బయటికి తీ. ఏమండి, నేను యవన కాలంలో ఇలాంటి భక్తి చేసినాను, ఆ గుంటల్లో నుంచి తవ్వి బయటికి తీసి చూపించు నీ సాక్ష్యాన్ని. తవ్వి బయటికి తీసి చూపించు. బండ బీటలలో ఉండిన ఆ నడికట్టు, ఆ భూమిలో ఉన్న నడికట్టును తీసి తవ్వి చూపించు. నీకు సమీపంగా ఎవరున్నారో, నీ ఇంటిలో ఎవరున్నారో, డిపార్ట్మెంట్లో ఎవరున్నారో, బ్రదర్ నేను ఇలాగా నా భక్తి ఒక విలువలను ఒకప్పుడు ఇలా లేకుండా నేను మామూలుగా ఉన్నాను, కానీ ఇప్పుడైతే నా ఏదైతే పోయిందనుకున్నానో దాన్ని తిరిగి ఏం చేశాను? తవ్వుకున్నానని చూపించు. బండబీటల సందుల నుంచి తీ బయటికి. నీ ఉజ్జీవమును బయటికి తీయాలా, విశ్వాసమును బయటికి తీయాలా, నీ పౌరుషత్వాన్ని బయటికి తీయాలా, నీ పట్టుదలను బయటికి తీయాలా, విరజిమ్ముకోవాలా, నీ ఇంటిని ప్రార్థనతో నింపాలా, బయటికి తీయాలా. నీలో దాగిన ఆ దేవుని యొక్క కృపలను, ఆ దేవుని సాక్ష్యాలను బయటికి తీయాలా. ఒక పట్టుదల గల వ్యక్తిగా, విరజిమ్ముకునే వ్యక్తిగా నువ్వు ఉండాలా. అందుకనే బండ సందున ఉరమా పేటు
దుష్టుల పావురమా పావురమా పేటు పీటుల పావురమా ప్రియుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా వరుడు నిన్ను కోరినాడు కీర్తి చెందకుమా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ఓ సంగమా క్రీస్తు వచ్చు వేళాయ వేచియుండుమా క్రీస్తు వచ్చు వేళాయ వేచియుండుమా క్రీస్తు వచ్చు వేళాయ వేచియుండుమా క్రీస్తు వచ్చు వేళాయ వేచియుండుమా బండ సందున పురమా. చాలు, బండపీటల్లోంచి తువ్వు దాన్ని తీసి బయటికి చూపించు. ఇదిగో ఒకప్పుడు నా పరిస్థితి ఇలాంటిది, తీసి చూపించు. ఒకప్పుడు నేను ఇలా ఉండినాను, నా స్థితిలో ఇదిగో దాయబడింది, ఇప్పుడు బయటికి తీసా చూపించు. చూస్తారు సాక్ష్యము, ఉజ్జీవముతో కూడిన సాక్ష్యము బయటికి చాలామంది తీయకుండా భూమిలోనే ఉంచేసేసి మేము భక్తులు ఉన్నామంటే అక్కడ ఉద్యమం లేకపోవచ్చు. ఏ సత్యమైతే దాగిబడిందో, దాచివేయబడిందో, ఏ నీతి అయితే దాచివేయబడిందో, ఏ వెలుగైతే దాచివేయబడిందో, ఏ ఉజ్జీవమైతే ఆగిపోయిందో దాచివేయబడిందో, ఏ విధమైన పరాక్రమము దాచివేయబడిందో, ఏ విధమైన రోషము పట్టుదల దాచివేయబడిందో, దానిని దేవుని ప్రేరేపణ మేరకు తొబ్బి ఏం చేయాలి, బయటికి తీయాలా. తీస్తే నీ బలహీనత మాయమైపోద్ది, నీలో ఉన్న నిరుత్సాహం మాయమైపోద్ది. ఎందుకంటే నువ్వు దాన్ని తవ్వి తీసి బయట పెట్టావు. ఇక ఒక పౌరుషమ గల వ్యక్తిగా, ఒక పట్టుదల గల వ్యక్తిగా నీ ఇంటిలో ప్రార్థన వెలుగు ప్రార్థనతో నింపేస్తావు. నీ ఇంటిని ప్రార్థనతో నింపేస్తావు. ఎందుకంటే ఇప్పటి వరకు దాయబడిన పరిస్థితిలో ఉన్నాను, ఇది ఇప్పుడు నేను ఒక ప్రార్థన మెట్టు కలిగి ఉన్నాను, పౌరుషంగా బలంగా ప్రార్థన చేస్తాను. అప్పుడు నా ఇంటిలో ఉన్న దురాత్మల సమూహానికి ఏం కలుగుద్ది, గజగజ వణుకు కలుగుద్ది. ఒక్క దెబ్బకి ఏమవుతాయి, ఇవన్నీ పారిపోతాయి. అవన్నీ కూడా పారిపోతాయి. ఇక చీకటికి తావు లేదు, ఇక దురాత్మలకు తావు లేదు, అంతరంగంలో బలహీనతతో తావు లేదు. అప్పుడు మనిషి జీవితంలో ఎలా ఏ పరిస్థితిలో ఉంటుందంటే, సకల వాద్యములతో సకల వాద్యములతో ఆయన పాడి సంతోషగానములతో చాలు, పరిశుద్ధుల మధ్యలో నిలబెడతారు. అయితే ఈయన తీసిన నడికట్టు తీసి చూసినప్పుడు అది ఏమైందో తెలుసండి. అది ఎలా ఉందట, ఆ నడికట్టు దాన్ని పెట్టిన చోట నుండి తీసినప్పుడట దానిని చూడగా, దేన్ని చూడగా, ఏదైతే దాచిపెట్టారో దానిని చూడగా, ఆ నడికట్టును చూడగా ఎలా ఉందట, అది ఆ నడికట్టు ఎలా ఉంది, చెడిపోయిందట. చూసారా, నడికట్టు ఏమైపోయింది, చెడిపోయింది. కట్టుకోవటానికి పనికి రాకుండా పోయింది, తూట్లు అయిపోయింది. ఇలా పట్టుకోగానే అది ఎటుతట్టు విడిపోతుంది, అది చెడిపోయిందట. దేవుని బిడ్డలారా, భక్తిలోనికి వచ్చినట్టు వచ్చి ఈ రోజున చెడిపోతున్న స్థితిలో ఉందా మనిషి మనస్సు? దేవునిలోనికి వచ్చినట్టు కనబడి, పైకి గంభీరంగా కనబడి, పైకి క్రీస్తు ప్రభు బిడ్డల వలె మనిషి కనబడి, అంతరంగము చెడిపోతున్నదనలాగుందా? మనస్సాక్షి చెడిపోయినదా? ఆలోచనలు చెడిపోతున్నాయా? ఊహలు చెడిపోతున్నాయా? చేతులు చెడిపోతున్నాయా? కళ్ళు చెడిపోతున్నాయా? దేహము చెడిపోతుందా? మనిషి అంతరంగంలో ఉన్న దేవుని ఆత్మ లోపల రాకుండా ఉండే విధంగా హృదయం చెడిపోయిందా? అది దానిని చూడగా అది ఎలా ఉందట, చెడిపోయిందట. చెడిపోయింది. పిల్లల్ని క్రమశిక్షణలో భక్తిలో పెంచకపోతే ఆ పిల్లలు చెడిపోతారు. ఆ అమ్మాయి చెడిపోతుంది, ఆ అబ్బాయి చెడిపోతాడు. పవిత్రత ఏంటో నేర్పించకపోతే, నీతి ఏంటో నేర్పించకపోతే, యథార్థత ఏంటో నేర్పించకపోతే. మన నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే మమ్మీని
మ్యాంగో కట్ చేసి ముక్కలు తీసుకురమ్మని పంపిస్తే నన్ను మా మమ్మీ మధ్యలో ఒక ముక్క తీసుకోమన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా ఇంకో ముక్క తీసుకోమన్నారు, మళ్ళీ ఇంకోసారి కూడా 3 ముక్కలు కూడా ఏం చేయమన్నారు, తీసుకోమన్నారు అని చెప్తుంది. నేను మమ్మీకి ఫోన్ చేసి అడగండి. చూసారా ఏం చేయమంటుంది, ముక్కలు తీసుకుని. కానీ అక్కడ తీసుకోమని చెప్పింది ఏమి లేదు, జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పారు. కానీ ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది, తీసుకోమన్నారు అని చెప్పి నాకు చెప్తా ఉంది. ఎందుకంటే మధ్యలో తనకు కూడా ఏం కలిగింది, ముక్కలను చూడగానే తినాలనే ఆశ కలిగింది. దేవుని బిడ్డలారా చూడండి, ఈ నడికట్టు దానిని చూడగా ఏం కలిగింది, దాని మీద ఇంట్రెస్ట్ పోయిందా ఉందా, అది ఏమైపోయిందట, చెడిపోయింది. దేవుని బిడ్డలారా ఈ రోజున మన ఇంటి పక్క వారు మన భక్తిని చూడాలనుకుంటున్నారు, మన సంఘముల వారు మనలో ఉన్న విధేయతను చూడాలనుకుంటున్నారు, మన సంఘముల వారు వీళ్ళు ఎప్పటి నుంచో తెచ్చుకొస్తున్నారు, వీళ్ళల్లో విధేయత, వీళ్ళల్లో మంచి మధురమైన మాటలు, వీళ్ళల్లో మంచి మధురమైన సాక్ష్యము, వీళ్ళు మంచి విధేయత దీనులుగా ఉంటారని చూడాలని ఆకాంక్షతో ఎదురు అనుకుంటున్నారు. ఆయన దానిని చూడాలనుకుంటున్నారు, నిన్ను చూడాలనుకుంటున్నారు. మా బంధువులు ఉన్నారండి తణుకులో, మా బంధువులు ఉన్నారండి సజ్జాపురంలో, మా బంధువులు ఉన్నారండి పలానా స్థలంలో, వాళ్ళ భక్తి నిజంగా వాళ్ళని చూస్తే ఆదివారం ఇంటి దగ్గర ఉండరండి, దేవుని సంధికి వెళ్తారండి, నియామక కోటాలట్ట దేవుని సంధికి పరిగెత్తుతూ ఉంటారండి. నిన్ను చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవునిని జ్ఞాపకము చేసుకుంటున్నారు. దానిని చూడగా, ఈ రోజున నన్ను చూడగా వీరు నిజముగా దేవుని పిల్లలు, వీరు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు, వీరు అబద్ధమాడరు, వీరు మోసము చేయరు, వీరు కపటంగా ఉండరు, వీరు దీనులై ఉన్నారు, తమను తాము తగ్గించుకుంటారు, దేవుని మందిరానికి వచ్చిన విస్తారంగా మాట్లాడరు, తక్కువగా మాట్లాడటం నేర్చుకుని ఉన్నారు, వీరు ఎవరి విషయాలు మాట్లాడరు, అసలు వస్తారు కానీ వాళ్ళు వస్తారు, అసలు ఎవరి విషయాన్ని నేను 10 సార్లు ఆ విషయాన్ని గుర్తు చేసిన వాళ్ళు మాత్రం పెదవి ఎత్తకుండా మౌనంగా ఉంటున్నారు. ఎంత ఆశ్చర్యము. దానిని ప్రజలు ఏం చేస్తున్నారు, మనల్ని ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఏంటి మేము ఎన్నిసార్లు కతిపినా ఆ విషయం గురించి వీళ్ళు అసలు నోరెత్తట్లేదు. అవును, దేవుని భయముతో ఉన్నారు వీళ్ళు, దేవుని వాక్యము విన్నారు, దేవుని భయం ఉంది, విస్తారంగా మాట్లాడకూడదు, ఈ మాటలు అవసరం లేదు, ఇది నా ప్రార్థనాత్మను దేనికి పనికి రాకుండా చేయనేమో, నేను చెడిపోతానేమో, నా పరిస్థితి పూర్తిగా బలహీనమైపోద్దేమో, దేనికి పనికి రాకుండా అయిపోతానేమో, వద్దు, ఈ సంభాషణ వద్దు, జాగ్రత్తగా ఉందాం, సేవకుల గురించి లేకపోతే ఇంకొకళ్ళ గురించి విశ్వాసుల గురించి ఏదేదో చెప్పడానికి వద్దు, వినేది ఏంటో నేర్చుకున్నది ఏంటో పాటించిందేంటో అది నెరవేర్చుకుందేంటో దాని ద్వారా దేవుని నామానికి ఏం చేస్తాం, మహిమ చెల్లిస్తాం. అది మనుషుల యొక్క అభిప్రాయం అయి ఉండాలి. ఆయన దానిని చూస్తున్నారు. నీ భర్త నిన్ను చూస్తున్నారు. దేవుని దగ్గరికి వెళుతున్నావు, ఎలా ఉన్నారు నా భార్య, దీనురాలై ఉన్నారా, నేను ఒక మాట అంటే తిరిగి 10 మాటలు అనకుండా ఉన్నారా, చూస్తున్నారు. నా భార్య దేవుని దగ్గరికి వెళుతున్నారు, ఎలా ఉంది ఈమె ప్రవర్తన ఎలా ఉంది, ఒక మాట అంటే 10 మాటలు అనేలాగా, ఒక మాట అంటే ఇక ఆ రోజు భోజనం చేయకుండా అలిగేసేసి ముఖం మాడిపోయి ముభావంగా ఉండి దూరంగా జరిగిపోతూ ఎదురుగా వచ్చిన తలదించుకుంటూ ముఖభావంతో ఉండి ముఖం మాడి చేసుకుని అసలు అన్నం తింటావా అంటే శబ్దం లేకుండా సమాధానం లేకుండా ఆ గాఢాంధకారముగా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే మారిపోయారు. ఒక సహోదరి అంటున్నారు, అయ్యా నా భర్త అంటున్నారు, నువ్వు చాలా మారావు, ఇదివరకు నిన్ను ఏదన్నా అంటే రాక్షసిలాగా ఏం చేశావు, కేకలేసి తిట్టావు, కానీ ఇప్పుడు చాలా మారావు, ఇంకా మారాలండి నేను అంటున్నారు. మారాలి. మా కోడలు దేవుని నమ్ముకున్నారండి. ఆమె ఎలాంటి వ్యక్తి అంటే అసలు తొందరపడి మాట్లాడరండి, చాలా జాగ్రత్తగా ఉంటారు, నిజంగా దేవునికి మహిమకరంగా ఉన్నారండి అనేలాగా నిన్ను చూస్తారు. దేవుని బిడ్డ నిన్ను చూస్తారు. ఎందుకంటే ఒక ఆయన పేరు దేవుడు. పేరేంటి దేవుడు. కానీ దేవుడే కానీ చుట్ట తాగుతాడు. పేరు దేవుడే కానీ ఏం తాగుతాడు, చుట్ట తాగుతాడు. పేరు దేవుడే కానీ కళ్ళు తాగుతాడు. పేరు దేవుడే కానీ అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి. దేవుడు పేరు పెట్టుకు దేవుడు అని చెప్పినంత మాత్రం అతను దేవుడు
లాగా లేరు. దేవుని బిడ్డ, ఈరోజు మన పరిస్థితి ఏమిటి, మన నడవడికి ఏమిటి? నిన్ను చూస్తున్న వారు నువ్వు చెడిపోయినట్టు చూస్తే, నిన్ను చూసిన వారు నువ్వు చెడిపోయినట్టు కనబడితే, నిన్ను చూస్తున్న వారు నీ పిల్లలను చూసిన వాళ్ళు ఎవరైనా ఈమె పిల్లలను మంచిగా పెంచుకొని ఉంటారని నీ పిల్లలను చూసినా, నీ ఆడపిల్లలను చూసినా, నీ మగపిల్లలను చూసినా వీళ్ళు మంచిగా ఉంటారు నిన్ను చూస్తే, అది పూర్తిగా చెడిపోయి ఉంటే నిన్ను బట్టి ఒక ఆత్మ ఏమైపోతుంది? నశించిపోతుంది. నిన్ను బట్టి ఒక ఆత్మ నశించిపోతుంది. నువ్వు నిన్ను చూసినప్పుడు వీరు దేవునికి మహిమకరంగా ఉన్నారు, వీరు దేవునికి ఘనతగా ఉన్నారు, నిజంగా వీరు దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నారు అని సాక్ష్యం ఇవ్వవలసిన వాళ్ళు నిన్ను చూస్తే అది ఏమైపోయిందంట? నడికట్టు ఏమైంది? చెడిపోయిందంట. నిన్ను చూస్తే అయ్యో దేవుని నమ్ముకున్న ఈ వ్యక్తి అని చెప్పి చూస్తే ఈ మాటలు చెడిపోయి ఉన్నాయి. ఇంట్లోనేమో ఒక మాట మాట్లాడింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడినారు ఈమె. ఇదేంటి వీళ్ళ దగ్గర ఇన్ని రకాల బ్రతుకుందా, ఇన్ని రకాల వేషం ఉందా, ఇంత కపటం ఉందా, ఇంత యుక్తి ఉందా, ఇంత వేషధారణ ఉందా? అయ్యో బాబోయి, వీళ్ళు చాలా ప్రమాదకరంగా ఉన్నారు. చూసారా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానిని చూసినప్పుడు అది ఎలా ఉంది? అది ఎలా ఉందట? చెడిపోయి ఉందట. మన మాటలను వింటున్న వాళ్ళకి మనం చెడిపోయిన మాటలుగా ఉంటే, మన ప్రవర్తన చూస్తున్న వాళ్ళకి అది చెడిపోయిన ప్రవర్తనగా ఉంటే, మనం ఇచ్చే సలహా, మనం ఎవరైతే మనల్ని సలహా అడిగారో మనం ఇచ్చే సలహా వాళ్ళ మనసుని తల్లడింపజేసేలాగుంటే ఎంత చెడిపోయిందండి మనిషి మనసు. చెడిపోయినారండి. వాళ్ళ శరీరాన్ని చెరిపేసుకున్నారు, వాళ్ళ సౌశీల్యాన్ని చెరిపేసుకున్నారు, వాళ్ళ దేహాన్ని చెరిపేసుకున్నారు. చెడిపోయిన జనములాగా అయిపోయారు. చెడిపోయినారండి. డబ్బును చూపిస్తే చెడిపోయే మనసా, వస్తువులను చూపిస్తే చెడిపోయే మనసా, లేకపోతే అవసరాలు ఏయో కొన్ని చూపిస్తే చెడిపోయే మనసా, లేకపోతే కొన్ని అమౌంట్ అకౌంట్లో వేస్తానంటే చెడిపోయే మనసా. లేదు, ఇక దానిని చూడగా అది చెడిపోయి ఉండెను. వీళ్ళు దేవుని పిల్లలు కదా, నడుముకు కట్టుగా ఉంటారు కదా, పడకుండా ఉండే పరిస్థితి ఉంది కదా, పట్టుదల గలవారు కదా, వీరు సత్య సంబంధులు కదా అని దానిని చూస్తే అది ఎలా ఉంది? చెడిపోయి ఉన్నది. వీరు దేవుని పిల్లల కుటుంబం కదా, ఈ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నారో చూద్దాం అని చూస్తే అందులో ఏమున్నాయి? వాళ్ళ మనసు పూర్తిగా సినిమాలతోనే నింపేశారు, సినిమా పాటలతో నింపేశారు, సినిమా జీవితం నింపేశారు. పైకి భక్తి గల వారి వలె ఉన్నారు. వాళ్ళ ఇల్లు చెడిపోయినది, వాళ్ళ మనసు సినిమా పాటలతో చెడిపోయింది, వాళ్ళ బ్రతుకు చెడిపోయి ఉన్నది. చెడిపోయిన దానిలో నుంచి క్రీస్తుని మహిమ నిమిత్తమై ఒక సాక్ష్యమును, ఒక నడికట్టును మనం ఇక ఏం చేయలేం? చూడలేం. ఇక ఈ అబ్బాయి దేవుని సేవకు పనిచేస్తాడు, ఈ అమ్మాయి దేవుని పరిసరికి పనిచేస్తుంది. ఈ అమ్మాయిని మా అబ్బాయికి భారీగా పుచ్చుకుంటే నంబర్ 1గా ఉంటుంది, ఈ అబ్బాయిని మా అల్లుడిగా చేసుకుంటే నంబర్ 1గా ఉంటాడు, చక్కగా ఉంటాడు, దేవుని బిడ్డగా ఉంటాడు, దేవుని కుమారుడిగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? చెడిపోయి ఉన్నాడు. అతను చెప్పే మాటలు చెడిపోతున్నాయి, అతని ప్రవర్తన చెడిపోయింది, అతని బ్రతుకు చెడిపోయింది, అతని నడవడికి చెడిపోయింది, అతని ఊహలు చెడిపోయాయి, అతని పద్ధతే చెడిపోయింది. వినబడుతుందా వాక్యము? చెడిపోయిన అమ్మాయిని కోడలుగా చేయగలవా? చెడిపోయిన అబ్బాయిని అల్లుడిగా చేయగలవా? చెడిపోయిన కుటుంబాన్ని ఒక సంఘంలో, ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టగలవా? చెడిపోయిన సంసారాన్ని ఒక సాక్షిగా ఉంచగలవా? చెడిపోయిన వ్యక్తిని పరిశుద్ధ స్థలంలో నిలబెట్టగలవా? చెడిపోయిన అమ్మాయి నీకేమి సలహా చెప్తుంది? చెడిపోయిన అబ్బాయి నీ అల్లుడిగా ఎట్లా పనికి వస్తాడు? దేవుని బిడ్డ, చెడిపోకుండా ఉండడానికే క్రీస్తు లోకంలో నడికట్టుగా వచ్చారు. వంగిపోకుండా, ఎక్కడ చెడిపోకుండా, దేనికి నీ పనికి రానిదాయను. అక్కడ ఏమని రాయబడింది?
అది దేనికి పనికి రాకుండా పోయింది. ఈ అబ్బాయి సాక్ష్యం చెప్పడానికి పనికి వస్తాడా? ఈ అమ్మాయి పాట పాడటానికి పనికి వస్తారా? ఈ అమ్మాయి ఒక పలానా అబ్బాయి మంచి ఆఫీసరట, ఆ ఇంట్లో కోడలుగా పనిచేస్తారా? ఈ అబ్బాయి పలానా అమ్మాయి మంచి ఆఫీసరట, అక్కడ ఈ అబ్బాయి ఒక అల్లుడిగా పనిచేస్తాడా? దేనికి పనికిరాని దరిద్రుడైపోయాడు. పనికిరాని దరిద్ర ముఠాలో ఉన్నాడు. పైకి భక్తి వేషం వేసుకున్నాడు. పనికిరాని భ్రష్టుడైపోయినాడు. దేనికి పనికి రాకుండా సాక్ష్యం చెప్పడానికి పనికి వస్తాడా? ఒక నిలబడి పాట పాడటానికి పనికి వస్తారా? నిలబడి చిన్న వాక్యం చెప్పడానికి పనికి వస్తారా? సంఘాన్ని నడిపించడానికి పని చేస్తారా? లేకపోతే ఒక కుటుంబానికి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి పనికి వస్తారా? దేనికి పనికిరాని భ్రష్టత్వంలో దిగజారిపోయారు. నోటి మాటలు చూస్తే పేటలు దాడుతూ ఉన్నాయి, కానీ బ్రతుకు చూస్తే చెడిపోయి ఉంది. నోటి మాటలు చూస్తే కోట్ల పేటలు దాటిపోతూ ఉన్నాయి. మాటలు చూస్తే దానికి అదుపు లేకుండా కోట్ల పేటలు దాటిపోతూ ఉన్నాయి. కానీ మనిషి బ్రతుకులో విజయం ఉన్నదా? మనిషి బ్రతుకులో బాగుపడిన బ్రతుకున్నదా? దేవుని వాక్యాన్ని మేము బాగు చేసుకున్నామనేది అనే పశ్చాత్తాపం ఉన్నదా? అదేమీ అవసరంలా. మేము బాగానే ఉన్నాము. చెడిపోయి లేచి నిలబడతావా? పట్టుదల ఉన్నదా? దేనికి పనికి రానిదిగా, ఇంటిని సంసారాన్ని దిద్దటానికి పనికి రానిదిగా, కుటుంబంలో వచ్చే కోపతాపాలను ఓర్చుకుని సహించడానికి పనికి రానిదిగా, కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకోవడానికి పనికి రానిదిగా, అందరి కోపాలని భరించే దీర్ఘశాంతము కలిగి బ్రతకడానికి పనికి రానిది అయిపోయింది ఇది ఈ మనస్సు. నిజమా కదా? దేవుని వాక్యం నీతో మాట్లాడిందా? నీ చేయి చూపించు. మనకు అలవాటే కదా. ప్రభువా, పనికిరానిది అయిపోయింది. పనికిరాని హృదయము. పిల్లల్ని పనికొచ్చే వాళ్ళకి ఎలా తరబేదు చేస్తారు? పనికిరాని తల్లిదండ్రులుగా మారిపోయి పిల్లల్ని పనికొచ్చే పాత్రలుగా, పనికొచ్చే బిడ్డలుగా, ఒక బండ సందులో నిలబట్టకు తగిన బిడ్డలుగా ఎలా పనిచేస్తారో